హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతి స్కూలింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 55 క్లాస్ 1-2కి సంబంధించి ఆల్ యాక్టివిటీస్ చూద్దామండి. వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో చాలామంది టీచర్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ డూ లైక్. స్ట్రీమ్ గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీ చూద్దాం. పిల్లలు ఈ పదాలను చదవండి. పూలు పూ పులుపు, పూలు పూలు, చుంపు పాకమిస్తే పూ, పాకము దీర్ఘమిస్తే పూ. ఈ పదాన్ని ఇప్పుడు చదవండి. కాకి రుత్వం ఇస్తే క్రు, షి కృషి, దీన్ని రుత్వం అని అంటాం. నెక్స్ట్ పిల్లలు బోర్డుపై రాసున్న ఈ పదాలను చదవండి. కుండ, పులుపు, నూలు, పూలు. గాకి ఋతువం ఇస్తే గృ, హాక్సున్న ప్రత్యయం గృహం. పిల్లలు ఇప్పుడు మనం ఒక ఆట ఆడుతాం. ఫ్లోర్ పై కొన్ని సర్కిల్స్లో కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం ఇలా గుర్తులను రాస్తాము. టీచర్ పులుపు అని చెప్పగానే పాక్ కొమ్ము వస్తుంది కాబట్టి కొమ్ము అనే వృత్తంలోకి జంప్ చేయాలి. నూలు అనగానే కొమ్ము దీర్ఘంలోకి జంప్ చేయాలి. గృహం అంటే ఋత్వంలోకి జంప్ చేయాలి. ఈ విధంగా ఆటను ఆడాలి. నెక్స్ట్ పిల్లలు ఈ కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం ఈ గుణింతపు గుర్తులను మీ వేళ్ళతో ట్రేస్ చేయండి. మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దాం. పిల్లలకి ముందుగా కొన్ని పిక్చర్స్ని ఇచ్చి వాటితో యాడ్ చేయమని చెప్పాలండి. పిల్లలు మొదటి కుండీలు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 1, 2 ఫ్లవర్స్ ఉన్నాయి. తర్వాత కుండీలు ఎన్ని ఉన్నాయి? ఒక ఫ్లవర్ ఉంది. మొత్తం కలిపితే 3 ఫ్లవర్స్. నెక్స్ట్ స్టోన్స్తో మొదటి స్టోన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. తర్వాత స్టోన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2. ఇప్పుడు టోటల్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5. అంటే 3 + 2 = 5. నెక్స్ట్ పిల్లలు ఇప్పుడు జంప్ ఎడిషన్ గేమ్ ఆడుదాం. నేను 1 + 2 అనగానే ఫస్ట్ 1పై జంప్ చేసి అక్కడ నుంచి ఒక 2 స్టెప్స్ ముందుకు రావాలి. 1 + 2 ఎంత అవుతుంది? 3. అదేవిధంగా 2 + 5 అనగానే ఫస్ట్ 2 అనే నెంబర్పై జంప్ చేసి అక్కడ నుండి 5 నెంబర్స్ ముందుకు జంప్ చేయాలి. 7 అనే నెంబర్పై వస్తుంది. అంటే 2 + 5 = 7. పిల్లలు 1 to 70 నెంబర్స్ని మీ నోట్బుక్లో రాయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు ఈ పిక్చర్లో కనిపిస్తున్నది ఏమిటి? వెరీ గుడ్, రాళ్ళు, రాక్స్ అంటాం. ROCK రాక్. ఏ కలర్లో ఉన్నాయి? గ్రే కలర్. పిల్లలు నా వెనక్కి చెప్పండి. GREY గ్రే, ROCK రాక్. గ్రే రాక్ అంటే బూడిద రంగు అని అర్థం. పిల్లలు ఇందులో గ్రే కలర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవో చెప్పండి. షూ, వాచ్, కెమెరా. వెరీ గుడ్. పిల్లలు ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందాము. ఇక్కడ కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఏ కలర్ చెప్తే ఆ కలర్పై జంప్ చేయాలి. గ్రే అనగానే గ్రే అనే కలర్పై జంప్ చేయాలి. ఈ విధంగా ఆటని ఆడాలి. పిల్లలు GREY గ్రే ఈ పదాన్ని మీరు మీ వేళ్ళతో ట్రేస్ చేయండి. పిల్లలు మౌంటైన్ గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీ చూద్దాం. ముందుగా ఇవి చదవండి పదాలని. పాకుమిస్తే పూ, లాకుమిస్తేలు, పాకుమిస్తే పూ, పులుపు. పాకుమ దీర్ఘమిస్తే పూ, లాకుమిస్తేలు, పూలు. కాకృత్వం ఇస్తే క్రు, షాగురిస్తే షి కృషి. పిల్లలు ఇప్పుడు గేమ్ ఆడుకుందాం. కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం. ఈ వృత్తాలలో ఈ గుణింతపు గుర్తులు ఉన్నాయి కదా. పులుపు అనగానే కొమ్ము ఉన్న వృత్తంలోకి జంప్ చేయాలి. అదేవిధంగా నూలు, దూది ఈ విధంగా సాగతీస్తూ పలుకుతున్నవి కొమ్ము దీర్ఘంలోకి జంప్ చేయాలి. వృక్షం, గృహం అంటే మీరు ఋత్వం ఉండే గుణింతపు గుర్తున్న వృత్తంలోకి జంప్ చేయాలి. పిల్లలు ఈ పదాలను చదవండి మరియు వీటిని మీ నోట్ పుస్తకంలో రాసుకోండి. మకుటము, దూరం, కృషి. నెక్స్ట్ మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దామండి.
పిల్లలకి 3+2 = 5 అనే భావన కలిగించడానికి ముందుగా 3 ఫ్రూట్స్ని తర్వాత 2 ఫ్రూట్స్ని ఇచ్చి మొత్తం కౌంట్ చేయమనాలి. పిల్లలు అలా కౌంట్ చేసినప్పుడు వాళ్ళకి మొత్తం 5 ఫ్రూట్స్ వస్తాయి. అదేవిధంగా పిల్లలకి మరికొన్ని పిక్చర్స్ని చూపించాలి. పిల్లలు ఇక్కడ మొదటిగా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 1 2 3 4. తర్వాత ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 1 2 3. ఇప్పుడు మొత్తం కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇలా మొత్తం కలిపి కౌంట్ చేయడాన్ని మనం ఎడిషన్ అంటాము. ఎడిషన్కి ప్లస్ సింబల్తో మనం గుర్తిస్తాము. నెక్స్ట్ పిల్లలతో ఎడిషన్ జంప్ గేమ్ ఆడిపించాలండి. 1 to 20 నెంబర్స్ని ఫ్లోర్పై రాసి 4 + 13 అంటే పిల్లవాడు 4 నుండి మొదలు పెడతాడు. అక్కడ నుండి 13 బాక్సెస్ జంప్ చేసుకుంటూ వచ్చి 17 దగ్గర ఆగుతాడు. అప్పుడు ఈ విధంగా చెప్పాలి, 4 + 13 = 17 అని. నెక్స్ట్ పిల్లలు మీ నోట్బుక్లో 1 to 100 నెంబర్స్ని చదువుతూ రాయండి. ఇంగ్లీష్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు ఈ పిక్చర్లో ఉన్నదేమిటి? రాక్స్. వెరీ గుడ్. రాళ్ళు ఉన్నాయి. అవి ఏ రంగులో ఉన్నాయి? గ్రే కలర్. గ్రే. GREY గ్రే. GREY గ్రే. పిల్లలు ఇక్కడ కొన్ని రంగురంగుల ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఉన్న గ్రే ఆబ్జెక్ట్స్ ఏవో చెప్పండి. పిల్లలు ఇప్పుడు మనం గేమ్ ఆడుకుందాము. ఇక్కడ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, గ్రే కలర్ చెప్పగానే గ్రే ఉన్న బాక్స్లోకి జంప్ చేయాలి. రెడ్ అంటే రెడ్ కలర్ బాక్స్లోకి జంప్ చేయాలి. ఈ విధంగా గేమ్ ఆడండి. అదేవిధంగా జంప్ చేసిన తర్వాత ఆ స్పెల్లింగ్ని మీరు చెప్పాలి. పిల్లలు ఈ పదాన్ని చదువుతూ మీ నోట్బుక్లో చక్కగా రాయండి. GREY గ్రే. ఇప్పుడు స్కై గ్రూప్కి సంబంధించిన తెలుగు యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు ఈ పదాలను చదవండి. పులుపు. పూలు. నెక్స్ట్ పదం కృషి. కృషి. మరికొన్ని పదాలను చెప్పండి. గుడి. గుడి. సుఖం. ముఖం. సూది. దూది. కూర. బూర. కృతం. బృందం. కృతి. ధృతి. పిల్లలు ఇప్పుడు మనం మాట్లాడదాం. మీ టీచర్ గారు వరుసగా ఒక 3 పదాలను చెప్తారు. నూలు, పులి, వృక్షం అని. అవి చెప్పిన వరుస క్రమం బట్టి మీరు ఇక్కడ గుణింతపు గుర్తులున్న వృత్తాలలో జంప్ చేయాలి. పిల్లలు ఇక్కడ పదాలు ఉన్నాయి కదా, గీత గీసిన అక్షరాలకి మీరు కొమ్ము వస్తుందా, కొమ్ము దీర్ఘం వస్తుందా, లేదంటే ఋత్వం వస్తుందా అనేది రాయాలి. బుడగ. దూది. మృగం. చిగురు. తులం. పిల్లలు ఈ వాక్యాలను చదవండి. పూలలో సువాసన ఉంది. మా నాన్న కృషితో గెలిచారు. మ్యాథ్స్ యాక్టివిటీ చూద్దామండి. పిల్లలకి ముందుగా కొన్ని పిక్చర్స్ని ఇచ్చి యాడ్ చేయమని చెప్తాము. పిల్లలు ఇక్కడ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. టోటల్ యాడ్ చేస్తే ఎన్ని వచ్చాయి? వెరీ గుడ్, 7. ఇలా మరికొన్ని పిక్చర్స్ని యాడ్ చేయమని చెప్పాలి. పిల్లలు ఈ పిక్చర్స్ని కూడా యాడ్ చేసి మీ టీచర్ గారికి చెప్పండి. పిల్లలతో జంపింగ్ గేమ్ ఆడిపించాలండి. 1 to 20 నెంబర్స్ని ఫ్లోర్పై వేసి మనం ఒక ఈక్వేషన్ ఇస్తే పిల్లలు జంప్ చేసుకుంటూ ఆన్సర్ చెప్తారు. ఈ విధంగా మరికొంతమంది పిల్లలతో ఈ ఆటను ఆడించాలి. నెక్స్ట్ పిల్లలు మీ నోట్బుక్లో 1 to 100 నెంబర్స్ని రాసి మీ టీచర్ గారికి చూపించండి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించిన యాక్టివిటీ చూద్దామండి. పిల్లలు ఈ పిక్చర్లో ఉన్నదేమిటి? రాక్. ఏ కలర్లో ఉన్నాయి? గ్రే కలర్. ఈ ఫ్రేజ్ని చదవండి. GREY గ్రే. ROCK రాక్. గ్రే రాక్. ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏ కలర్లో ఉన్నాయి? గ్రే కలర్. వెరీ గుడ్. పిల్లలు ఇక్కడ కొన్ని రంగురంగుల వస్తువులు ఉన్నాయి కదా, అందులో ఓన్లీ గ్రే కలర్లో ఉండే వస్తువుల పేర్లు చెప్పండి. పిల్లలు ఇప్పుడు మనం గేమ్ ఆడుకుందాము.
మీరు గ్రే కలర్ ఉన్న బాక్స్లోకి హాప్ చేయాలి. టీచర్ గారు గ్రే అంటే గ్రేలో హాప్ చేయాలి, అంటే జంప్ చేయాలి. బ్లూ అంటే బ్లూలో జంప్ చేయాలి. అలా జంప్ చేస్తూ మీరు ఏ కలర్ బాక్స్లో జంప్ చేస్తున్నారో ఆ స్పెల్లింగ్ని చెప్పాలి. నెక్స్ట్ పిల్లలు ఇదేమిటో చదవండి. GREY గ్రే. GREY గ్రే. ఈ పదాన్ని మీ నోట్బుక్లో చక్కగా రాయండి. ఇది మన స్టూడెంట్స్ రాయవలసిన స్టూడెంట్ నోట్స్ అండి. ఇది మన టీచర్స్ రాయవలసిన టీచర్స్ డైరీ. మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.